మన ఇంటికాడ మన ఫైనాన్షియల్ స్టేటస్ని మార్చేది మన ముక్కలమే. సో అది ఎట్లా మార్చేయాలంటే మళ్ళీ తిరిగి మనం వెనుక చూసుకోవద్దు, అంటే చేస్తూ పోవాలన్నమాట. ఇప్పుడు మనకు సక్సెస్ లేకపోతే మనం చేసే పని నుండి డబ్బులు వస్తాయి రావా, మన సక్సెస్ అవుతామా కాదా, ఇవన్నీ ఇట్లా ఈ సినారియోలో మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. అవన్నీ ఊహించుకుంటూ ఉంటే లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతాం, మనము మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాము. సో మనం ప్రయత్నిస్తూ పోవాలబ్బా. నాకు ఒకటే తెలిసింది, నేను ప్రయత్నిస్తూ పోతా. సక్సెస్ సెకండరీ, వస్తుంది రాదా, కానీ నాకు నచ్చిన పని నేను రిగ్రెట్ కావద్దు లైఫ్లో అనే ఉద్దేశంతో చేస్తున్నా. సక్సెస్ అనేది అసలు లేదో సెకండరీ బై. మనం ఇప్పుడు ప్రతి ఒక్కడు పరిగెత్తిన రేస్లో విన్ అవుతాడని కాదు కదా, కానీ ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే మనకు తెలిసేది కదా మనం విన్ అవుతామా కాదా, లైఫ్లో సక్సెస్ అవుతామా కాదా అనేది. సో మీరు కూడా ప్రయత్నించండి. కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇది నేను చాలా అబ్జర్వ్ చేసి చెప్తున్నా, అండ్ నేను చాలా మంది యూట్యూబర్స్ నుండి నేర్చుకున్నాను అన్నమాట. ఇది ముఖ్యంగా మన నార్త్ సైడ్ ఈ హిందీ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ చూస్తే అసలు మనకంటే దారుణం అండి. సక్సెస్ అయితేనే కదా అనేది నేనైతే పట్టించుకున్నా అసలు. బట్ నేను పట్టించుకోవాల్సింది ఒకటే, నా పని నేను నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తానా లేదా అనేది ఒకటే నమ్ముకుంటా, అండ్ అది ఖచ్చితంగా నిర్వర్తిస్తాను అన్నమాట. సో దానికంటే ఎక్కువ ఏం లేదు.